మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా కాకినాడ రూరల్ వాకలపూడి ఎస్సీపేటలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, పేదవాడు డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోతారని అన్నారు. జగనన్న మళ్లీ వస్తే పూర్తి కాని కాలేజీ పూర్తి చేస్తారని, ప్రభుత్వ పరంగానే ఉంటాయని అన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బొడ్డు శ్రీనును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు బొడ్డు శ్రీను మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నెరవేరుస్తానని, పార్టీకి కష్టపడి పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, మాజీ మంత్రి కన్నబాబుకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా చూసి ప్రజలకు ఏది అవసరం మీ అందరికీ తెలియదేం కాదు. గతంలో మనకు ఆయన ఏం చేశారో మీ అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఈరోజు మనకి పెద్ద కమ్యూనిటీ వాళ్ళకి కట్టి ఉంచారు. అక్కడ మీకు తెలియదు కాదు, అదంతా వాటర్, మురికి వాటర్ ఉండేది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అన్న వాళ్ళు కూడా ఈరోజు చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఈరోజు అదే ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు చాలా మంది ఇల్లు పట్టాలు తీసుకుని ఉన్నారు. అదంతా ఆయన చేసిందే. ఆయన ఒకే మాట చెప్పాడు, శ్రీను ఎవరు పెడతాళ్ళకి ఇవ్వండి అని చెప్పి గతంలో అంత భరోసా ఇచ్చి ఆయన నన్ను ముందుండి నడిపించారు. అలాంటి ఆయనకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఆయన వస్తానన్నప్పుడు ప్రతిసారి మీరు ఎన్నంటే ఉంటారు, కూడా వస్తారు. మీరు చూపించే అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. మనం మళ్ళీ ఎలక్షన్లో సార్ని గెలిపించుకుని మన గ్రామాంతో పాటు మన ఏరియా మన కాలనీని అభివృద్ధిలో నడిపించాలని మీరందరూ మరొకసారి ఆయనకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన ఎన్నుకుంటే మనకు కావాల్సిన పనులు జరుగుతాయని మీరు చూసే ఉన్నారు. జరుగుతాయని మీకు కూడా తెలుసు. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు. జగన్ గారు ఆదేశాల మేరకు కన్నబాబు గారు ఇక్కడ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆయనే మనం అందరూ ఆల్రెడీ చెప్పారు ఏం జరిగింది ఏంటనే చెప్పారు. నేను దీనివల్ల ఏం కోల్పోతాం అన్నది మాత్రమే చెప్తాను. ఏం కోల్పోతామంటే మనలాంటి పేద కుటుంబాల్లో ఒక డాక్టర్ చదివే కుర్రాడు ఉంటే ఆడికి అవకాశాలు కోల్పోతాం. ఒక ఎల్కేజీకో, ఫస్ట్ క్లాస్కో, సెకండ్ క్లాస్కో 30,000 40,000 ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఒక డాక్టర్ చదవాలంటే మనలాంటి పేద విద్యార్థులకి అది అసాధ్యం కాని విషయం అది. అలాగే ఆ కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యి అన్నీ మనకు అందుబాటులో వస్తే మనలాంటి పేదళ్ళు వైద్య విద్య అనేది కళలా మిగిలిపోకుండా సహకారం జరిగేది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు కన్నబాబు గారికి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోయిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు. ఎందుకంటే ఆగిపోవలసిన ఎన్నో లక్షల పేద గుండెలు ఆరోగ్యశ్రీ వల్ల తిరిగి కొట్టుకున్నాయి. ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టకపోతే ఒక్క పేద కుటుంబం కూడా పెద్ద వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేయించుకునే పరిస్థితి నుంచి ఈ రోజుకి 10 రోజులైంది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, బిల్లులు కట్టట్లేదు, మేము ఎంతకాలం నడుపుతామని. మీరు ఫోన్ కొడితే 108 అంబులెన్స్ ఇంటికి వచ్చి ఆగేది. మీరు వైఎస్ఆర్ క్లినిక్కి వెళ్తే 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చేవారు, 14 రకాల పరీక్షలు ఉచితంగా చేసేవారు. అన్నీ పోయినాయి. పోనీ ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. జగన్ గారు వచ్చిన తర్వాత 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మామూలుగా కాలేజీ అంటే ఏంటి? పిల్లలకి పాఠాలు చెప్పేది. కానీ మెడికల్ కాలేజీ అంటే పాఠాలు చెప్పడానికి ఒక క్లాస్ రూమ్ ఒకటే కాదు, ఒక ఆసుపత్రి కావాలి. అంటే 17 జిల్లాల్లో ఒక్కొక్క దగ్గర 500 పడకల ఆసుపత్రి, అంటే ఇంచుమించుగా మన జీజీహెచ్ అంత ఆసుపత్రులు కట్టారు. అందులో కేవలం కట్టిన మొదలుపెట్టిన 2 ఏళ్ళలో, అంటే మన ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్ మొదలెడితే కూడా 2 ఏళ్ళలో కంప్లీట్ జరగదు. అలాంటిది 5 ఆసుపత్రులు 2 ఏళ్ళలో కంప్లీట్ చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వల్ల ఏంటి ఉపయోగం అంటే పేద పిల్లలకి సీట్లు వస్తాయి, రిజర్వేషన్లో ఉన్న పిల్లలకి సీట్లు వస్తాయి, కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని వాళ్ళకి ఆ కాలేజీల్లో డాక్టర్లు చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత బహుశా ఏమనుకున్నాడో, జగన్ గారికి పేరు వస్తుంది అనుకున్నాడో, పేదవాళ్ళందరూ ఇలాగ డాక్టర్లు అయిపోతాయి, ఇంజనీర్లు అయిపోతాయి, ఇంగ్లీష్ మీడియం చదివేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోతామని చంద్రబాబు అనుకున్నాడు. సడన్ గా ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే ఏంటి? ఇవాళ మనం జీజీహెచ్కి వెళ్తే నేరుగా వెళ్తే అక్కడ పడుకోబెట్టి
పరీక్షలు చేస్తారు, వైద్యం చేస్తారు. అదే మీరు ఇంకో పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్కి, ముందు ఎంత అడ్వాన్స్ కడతామని జేబు చూస్తారు. ఆ పరిస్థితుల్లో ఈ ఆసుపత్రులన్నీ కూడా అప్పగించేస్తే ఎలా పేదలకి వైద్యం అందుతుందనే ఉద్దేశంతో మన వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. అదే కోటి సంతకాల ఉద్యమం. ఇదిగో వైఎస్ఆర్ కోటి సంతకాల ఉద్యమం. ఇది ఏం చేస్తామంటే అయిపోయిందా పట్టుకున్నాం.